రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నప్పుడు గర్భసంచి కుట్లు వేయాలి అని చెప్తారు కదా. సో అసలు ఈ గర్భసంచి కుట్లు ఎప్పుడు వేయాలి అనే విషయానికి వస్తే, మనం జనరల్గా ఫ్రీక్వెంట్గా ముందు అబార్షన్స్ అంటే 5-6 నెలల్లో అబార్షన్స్ అవుతున్నప్పుడు కామన్గా ఉండే కాజు ఈ గర్భసంచి లూజ్ ఉండటం అనమాట. సో ఇది మనకు జనరల్గా స్కాన్లో తెలుస్తుంది. మనం ఎన్టీ స్కాన్లో చూసుకుంటాం అనమాట సర్వైకల్ లెంత్ ఎంత ఉంది అని చెప్పి. ఎప్పుడైతే ఈ సర్వైకల్ లెంత్ అనేది 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉన్నా కానీ, లేకుంటే సర్విక్స్కి ఇంటర్నల్ ఆస్ ఎక్స్టర్నల్ ఆస్ అని చెప్పి ఇలా 2 ఓపెనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి టైట్గా క్లోజ్ అయిపోయి లోపల గర్భసంచి లోపల బేబీని హోల్డ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ ఇంటర్నల్గా ఉన్న ఆస్ అనేది కొంచెం లూజ్ అవుతుందో అప్పుడు ఫన్నెలింగ్ లాగా అవుతుందన్నమాట. సో ఈ ఫన్నెలింగ్ ఆఫ్ ద ఆస్ ఉన్నా కానీ, సర్వైకల్ లెంత్ లెస్ దాన్ 2.5 సెంటీమీటర్స్ ఉన్నా కానీ, ఇవి రెండు మనకి స్కాన్లో తెలుస్తుంటే అప్పుడు సర్వైకల్ స్టిచ్ అనేది వేయాల్సిన అవసరం పడుతుందన్నమాట. ఒక్కొక్కసారి ఏంటి అంటే సర్వైకల్ లెంత్ నార్మల్గా ఉన్నా కానీ ముందు ప్రెగ్నెన్సీస్లో రిపీటెడ్గా సెకండ్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ అంటే 4th to 6th month మధ్యలో రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నా కానీ కొందరికి సర్వైకల్ స్టిచ్ వేయటం అనేది కన్సిడర్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.